హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్నీ డాక్టర్ బ్లాగ్స్. ఇప్పుడైతే మనం దుంతనం ఎల్లాడ దుంతనం మంచిగా సాలు వస్తుంది. నిమ్మ మీద ఉంది మంచిగా మడ అయితే మంచిగా వస్తాను సాలు. మళ్ళీ కొత్త కర్రలు వేసినాక దానివల్ల కూడా మంచిగా పచ్చిగా ఉంది. ఈ పొడుగు మరి అయిపోతుంది. ఇది మొత్తం ఒక సాలు కొట్టి తర్వాత ఇరువలు కూడా ఒక గంట సేపు అయినాక వేరే దగ్గర కొట్టుకొని వచ్చిన తర్వాత ఆవిడ వరకు ఎండుతుంది. జర పచ్చిగా ఉంది మొత్తం. అంటుకపోతుంది అని ఇరువలు కొడతలే, అందుకే ఇరువలు కొట్టలే. ఇక మొత్తం అయిపోద్ది. లాస్ట్కి వచ్చింది, ఇది మొత్తం అయిపోద్ది. ఇటు మొత్తం అయిపోయింది. ఇక ఇటు ఉంది పూరం పొంటి ఇంత ఉంది. ఇది అయిపోద్ది. అందుకు పోయి వేరే దగ్గర కొడితే మొత్తం మళ్ళీ ఎట్లున్నా చూడాలి. మంచిగానే వెళ్తుంది సాలు. ఇప్పుడు అయితే మొన్ననే వాన పడ్డది, మళ్ళీ నైటు వాన పడ్డది, మంచిగా వస్తుంది సాలు. ఇక జర గట్టిగా ఉన్న కాడ గిట్లే మొత్తం జామ అయిపోతుంది. ఆ కల్టివేటర్ జామ్ అవుతుంది, వెనక మొత్తం మట్టి ఆయనతో ఆగుతుంది బండి. మళ్ళీ ప్లస్ మళ్ళా భూమి జర గట్టిగా ఉన్న కాడ సాలు కింది పోయి మళ్ళీ వస్తలేదు బండి, మొత్తుకుంటుంది. అట్లే మొత్తుకుంటుంది ఊకే. మళ్ళీ ఊకే జామ గడ్డి మొత్తం నడుతుంది. ఆ గడ్డి మొత్తం మట్టి ఊసుక మొత్తం నడుతుంది. దమ్ అవుతుంది. గిట్లే ఊకే ఆపుడు చేసుడు అవుతుంది. మళ్ళీ ఊకే సాలు లివర్ ఒక లివర్లో పెట్టినాక కూడా మళ్ళీ కింది పోతుంది, మీదకి వస్తుంది. దమ్ అవుతుంది. వేరే దగ్గరికి అయితే వచ్చినాం. ఇది 4-5 సార్లు వేసినాం. అవి పెద్ద మడి, మంచి మడి. పొడుగు సార్లు ఎత్తాను ఇప్పుడైతే. ఇటు వేసిన ఇంత దున్నిన సాలు అయిపోయింది. ఇది దున్నితే కింది మట్టిలో పోవాలి. కింది మట్టి ఎట్లుందో చూద్దాం. ఇది అయిపోద్ది. ఇక ఇది ఒక సాలు కొడతా, సాలు కొట్టి కింది పోయి కింద ఒక సాలు కొడతా, మళ్ళీ మీదకి వచ్చి మళ్ళీ కొడతా. ఎందుకంటే ఎండాలి కదా, బాగా పచ్చిగా ఉంది అందుకే. మళ్ళీ ఇలా మిషన్ పొక్కలు ఉన్నాయి. మిషన్ పొక్కలు అన్నీ ఊడిపి మళ్ళీ మంచిగా చేసిన. ఇవంతా ఇప్పటిదాకా ఊడిపోయినాయి. ఇది ఊడిపోయిన తర్వాత మళ్ళీ ఇది దున్నుతాను. మంచిగా రౌతులు ఉన్నాయి ఇక్కడ, పెద్ద పెద్ద మంచి రౌతులు ఉన్నాయి. కొత్త కర్రు వంగిపోయింది ఆల్రెడీ మొత్తం. ఒక కొత్త కర్రు అయితే వెనక పోయింది, ఖరాబ్ అయింది. ఆ కర్రు ఎట్లనేమో కొత్త కర్రు నిన్ననే వేసినాం మనం. కర్రు పని అయిపోయింది. ఈ రాళ్ళు ఇది పార్ట్ 1, పార్ట్ 2 వేరే వీడియోలు వస్తాయి. వీడియో లాంగ్ అయితే అని